పాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఈ వాటర్ పొల్యూషన్ కాకుండా వినాయకుడిని సపరేట్ గా ఇందులో నిమజ్జనం చేస్తున్నారు. అది ట్యాంక్ బండ్. ఇది నార్మల్ పాండ్ ఒకటి క్రియేటివ్ నిమజ్జనం ఇక్కడ జరిగిపోతున్నాయి. కానీ మరి పెద్ద పెద్ద గణేష్ వచ్చినప్పుడు ఎక్కడ చేస్తారో ఏంటి అనేది అది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాటి వీడియోలో నేను మీకు చూపించబోయేది అసలు ట్యాంక్ బండ్ లో నిమజ్జనాలు జరుగుతున్నాయా లేవా, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే బోర్డు పెట్టారో అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్. సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. సో యాక్చువల్గా నేను కన్ఫర్మ్ చేసేది, కంక్లూడ్ చేసేది ఏంటంటే నిమజ్జనాలు జరుగుతున్నాయి ట్యాంక్ బండ్ లో. సో స్పెసిఫికల్లీ 3 days 5 days నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవి బేబీ పాయింట్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఆ బేబీ పాయింట్స్ లోనే నిమజ్జనం చేస్తున్నారు చిన్న చిన్నవి. ఇయర్ మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఈ ట్యాంక్ బండ్ క్రేన్స్ అని అయితేనేమి కానీ ఆ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్న క్రేన్స్ ఆ అరేంజ్మెంట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది అక్కడ నిమజ్జనాలు అలౌ చేస్తున్నారు. అండ్ ఈ వీడియోలో మీకు అక్కడ జరిగిన నిమజ్జనాలు కూడా నేను మీకు చూపించాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇదనమాట ఏంటంటే డిఫరెంట్ పాండ్ అనేది, అంటే ట్యాంక్ బండ్ కాకుండా డైరెక్ట్ కాకుండా డిఫరెంట్ పాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఈ వాటర్ పొల్యూషన్ కాకుండా వినాయకుడిని సపరేట్ గా ఇందులో నిమజ్జనం చేస్తున్నారు. అది ట్యాంక్ బండ్. ఇది నార్మల్ పాండ్ ఒకటి క్రియేట్ చేశారనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇందులోనే నిమజ్జనం అనేది జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఇప్పుడు.
సో పూజ సామాన్లు, పువ్వులు అన్నీ ఏమీ నిమజ్జనం చేయడానికి వీల్లేదు. ఓన్లీ విగ్రహాలు, ఈ బేబీ పాయింట్స్ ఏవైతే క్రియేట్ చేయబడ్డాయో అందులో ఓన్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు. వాటర్ ఖరాబ్ కాకుండా చూసుకుంటారు అనమాట ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో. సీసీటీవీ ఫుటేజ్ సెక్యూరిటీ కోసం అనేది పెట్టబడింది. ఇక్కడ నిమజ్జనం కూడా చేసేసి ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేశారు. దట్స్ రియలీ గ్రేట్. సో మన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ట్యాంక్ బండ్లో వినాయకుడిని, ఈ ట్యాంక్ బండ్లో వినాయకుడిని నిమజ్జనం అలో చేయము అని ఒక బోర్డు అయితే స్టిక్ చేయడం జరిగింది 2 days బ్యాక్. కానీ ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే అదంతా తీసేయబడింది. నిమజ్జనాలు యథావిధి జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఈ ట్యాంక్ బండ్ క్రెయిన్స్ అని అయితేనేమి కానీ ఆ పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్న క్రెయిన్స్ ఆ అరేంజ్మెంట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది అక్కడ నిమజ్జనాలు అలౌ చేస్తున్నారు.